నమస్కారం. ఈరోజు సుఖీభవలో హోమియోతో ఎలర్జీలు మాయం, తలకు గాయమైతే వెంటనే ఏం చేయాలి, మందు బిళ్ళ సూది మందా, థైరాయిడ్ లోపాలకు యోగా చికిత్స, ఇంకా హెల్త్ టిప్. దుమ్ము ధూళి, పూలు పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడటానికి ఏమంతా ప్రమాదకరమైనవి కావు. కానీ కొంతమందికి మాత్రం ఇవే ప్రధానమైన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. చర్మం, ముక్కు, గొంతు, కళ్ళు ఇలా శరీరంలోని అన్ని భాగాల్లోనూ ఎలర్జీల బాధలు కనిపిస్తూ ఉంటాయి. దురదలు, దద్దులతో మనిషి జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీలకు హోమియో వైద్యం చెబుతున్న ఔషధ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ సరిహద్దుల్లో శత్రుమూకల నుంచి మనల్ని కాపాడేందుకు సైన్యం నిరంతరం పహారా కాస్తున్నట్లే వాతావరణంలోని హానికారకాలైన వైరస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిముల బారి నుంచి మన శరీరాన్ని కాపాడేందుకు మనలో వ్యాధి నిరోధక యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. వ్యాధికారకాలు మనలోకి చేరినప్పుడు మన రక్తంలో యాంటీబాడీలనే సైనిక కణాలు పుట్టుకొచ్చి హానికారకాలను సమూలంగా మట్టుబెట్టేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో హానికారకాలపై స్పందించినట్లే నిరపాయకరమైన వాటిపైన కూడా మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగం తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఎలర్జీగా పిలుస్తారు. ఎలర్జీలలో దగ్గు, కళ్ళే, ఆయాసంను ముఖ్యమైన లక్షణాలుగా చెబుతారు నిపుణులు. ఎలర్జీల గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ప్రాణి అనగానే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ప్రాణం, రెండోది శరీరం. ఈ రెండు కాక మూడోది మనస్సు. మనస్సు అనగానే రెండు, ఆలోచన, ఆవేశం. ఆలోచన, ఆవేశం, అలాగే ప్రాణం, అలాగే దేహం, ఈ మూడు ఉంటే మనిషి అంటాం. అందువల్ల హోమియో వైద్యం మూడింటిని పరిగణనలో తీసుకుంటుంది. ఏదన్నా ప్రాణానికి గిట్టకపోతే దాన్ని మనం ఎలర్జీ అని చెప్పుకోవాల్సి వస్తుంది. దేహానికి ఎలర్జీ వచ్చింది అనుకోండి, దేహంలో ఎలర్జీ వస్తే రెండు రకాలు. ఒకటి చర్మం మీద ఎలర్జీ రావచ్చు, అట్లాగే ఈ ఊపిరితిత్తుల్లో ఎలర్జీ రావచ్చు, శ్వాసకోశాల్లో ఎలర్జీ, దేహంలో ఎలర్జీ. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం కొన్ని అందరికీ గిట్టే వస్తువులు మనకి గిట్టకపోతే ఎలర్జీ అని చెప్పుకోవాలి. ఈ శ్వాసకోశాల ఎలర్జీ అనగానే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి దగ్గు, రెండు కళ్ళే, మూడోది ఆయాసం. ఈ లక్షణాలు ఉన్నటువంటి బాధలను కానీ మనం ఏమంటామంటే ఎలర్జీ అంటాం. ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఎలర్జిక్ ఆస్తమా. ఈ ఆస్తమా ఉన్న రోగులకి నేట్రమ్ సల్ఫ్ మంచి ఔషధం. నేట్రమ్ సల్ఫ్ వాడినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎడం ప్రక్కన పండుకోలేడు. ఎడం పక్కన పండుకోలేనటువంటి ఉబ్బసం వ్యక్తికి మంచి ఔషధం నేట్రమ్ సల్ఫ్. మరి ఇంకొక వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తి పిల్లి కూతలు ఉంటాయి, వాంతులు, వికారం కూడా తోడవుతాయి. ఈ వాంతులు, వికారమే కాకుండా చెమటలు, అరికాళ్ళు, అరిచేతులు కూడా చెమటలు పడుతుంటాయి. తర్వాత వికారం. ఈ రకమైనటువంటి ఉపశమన వ్యక్తికి హిపకాక్. ఇప్పుడు మనం ఏ లక్షణాలు గమనిస్తున్నాం? ప్రాణం యొక్క లక్షణాలు, మనస్సు యొక్క లక్షణాలు, శరీరం యొక్క లక్షణాలు. ఈ మూడు లక్షణాలను పరిశీలించే వైద్యం ఒక్క హోమియోపతి. ఎలర్జీ బాధల్లో ప్రధానంగా దగ్గు, కళ్ళే, ఆయాసం, ఈ మూడు లక్షణాలను ముఖ్యమైనవిగా చెబుతారు హోమియో వైద్యులు. ఈ లక్షణాలను గుర్తుంచుకుని ఎలర్జీలకు హోమియో వైద్యం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. వాటిలో నేట్రమ్ సల్ఫ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. నేట్రమ్ సల్ఫ్ వ్యక్తుల్లో ఆయాసంతో పాటు పిల్లికూతలు, వాంతులు, వికారం వంటి బాధలు ఉంటాయి. తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో ఎలర్జీ బాధలు తీవ్రమవుతుంటాయి. వీరికి చల్లటి నీళ్లు, తేమతో కూడిన వాతావరణం పడదు. నేట్రమ్ సల్ఫ్ వ్యక్తులకు వెనక్కి వంగితే బాధలు పెరుగుతాయి, ముందుకు వంగితే ఎలర్జీ బాధల నుంచి ఉపశమనంగా ఉంటుంది.
నేట్రమ్ సల్ఫ్ వ్యక్తులకు ఎడమవైపు తిరిగి పడుకుంటే బాధలు ఉద్రేకిస్తుంటాయి. ఎలర్జీ బాధలకు ఈ ప్రత్యేక లక్షణాన్ని గుర్తుంచుకొని నేట్రమ్ సల్ఫ్ను ఎంపిక చేసి వాడుకోవాలి. చిన్నపిల్లలకు కానీ ఆయాసం వస్తే దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, విపరీతంగా ప్రవర్తన ఉంటుంది. దానికంటే ముఖ్యంగా వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఆయాసం వచ్చినప్పుడు తల వెనక్కి వంచితే హాయిగా ఉంటే ఆ వ్యక్తులకి ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లలై ఉంటారు. క్యామమిల్లా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత ఇంకొక వ్యక్తుల్ని తీసుకుందాం. ఆయాసం ఉంటుంది, ఆయాసంతో కూడా వాళ్ళకి విపరీతమైన భయం, తర్వాత అస్థిమితం. అంతేకాదు రాత్రిపూట 12-1 గంట కానీ బాధలు ఎక్కువవుతాయి. ఇవన్నీ కూడా మనం మొడాలిటీస్ అంటాం. రెస్ట్లెస్నెస్, ఇది మనస్సుకు సంబంధించినటువంటి అంశం. మెంటల్లీ రెస్ట్లెస్ అన్నమాట. భయం ఎక్కువ ఉంటుంది. తర్వాత 1 గంటకి బాధలు ఎక్కువ అవుతాయి. 1 గంట బాధలు ఎక్కువ కావటం అనేది ప్రాణానికి సంబంధించిన అంశం. ఆయాసం దేహానికి సంబంధించింది. అందువల్ల మనస్సు, దేహం, ప్రాణం 3 అంశాలు పరిగణనలో తీసుకుంటుంది హోమియో వైద్యం. ఈ వ్యక్తులకి ఆర్స్ ఇవ్వాలి. మరొక వ్యక్తులను తీసుకుందాం మనం. డిఫికల్ట్ బ్రీదింగ్ ఉంటుంది, ఊపిరాడదు, తర్వాత ఒళ్ళంతా బ్లూ అయిపోతుంది, వాళ్ళకి గాలి విపరీతంగా కావాలి. అందువల్ల వాళ్ళకి ఆయాసం ఉన్నది. తర్వాత ఆయాసం ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు, ఊపిరాడటం లేదు, రక్తం కూడా బ్లూ అయిపోయింది. ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులకి శాంబకస్ ఇవ్వాలి. ఆర్సనికం వ్యక్తుల్లో 1-2 గంటల మధ్య రాత్రిపూట బాధలు ఎక్కువ, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఆందోళన, అస్థిమితం. ఆ తర్వాత ఐస్ పనికిరాదు వాళ్ళకి, ముందుకు వంగితే హాయిగా ఉంటుంది. ఈ లక్షణాలు కూడా, ఇవన్నీ కూడా ప్రాణానికి సంబంధించినటువంటి లక్షణాలు. ప్రాణం, దేహం, మనస్సు 3 చూచేటువంటి వైద్యం హోమియోపతి వైద్యం. దగ్గు, కఫం, ఆయాసం బాధలకు తోడుగా కొంతమందిలో అరికాళ్ళు, అరిచేతుల్లో కూడా చెమటలు పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఎపికాక్ ఔషధాన్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఎపికాక్ వ్యక్తులకు వెచ్చదనం అంతగా ఇష్టం ఉండదు. ఆరుబయట చల్లగాలిలో వీరికి బాధలు ఉపశమిస్తాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. పిల్లల్లో దగ్గు, ఆయాసం వంటి ఎలర్జీ బాధలకు కేమోమిల్లా ప్రత్యేకమైన ఔషధం. తల ముందుకు వంచినప్పుడు ఎలర్జీ బాధలు తగ్గుతున్నప్పుడు, కోపంతో పాటు ఆయాసం పెరుగుతున్నప్పుడు కేమోమిల్లాను తప్పకుండా వాడుకోవాలి. ఆయాసంతో పాటు అస్థిమితం, భయాందోళనలకు గురవుతున్నప్పుడు, ముఖ్యంగా రాత్రిపూట 1 గంట ప్రాంతంలో భయాందోళనలు తీవ్రస్థాయికి చేరుతున్నప్పుడు ఆర్స్ ఆల్బ్ ఒక మంచి ఔషధం. ఎలర్జీ బాధలకు తోడుగా ఆందోళన, అస్థిమితంతో సతమతమయ్యేవారు తప్పనిసరిగా ఆర్స్ ఆల్బును ఎంపిక చేసి వాడుకోవాలి. ఆయాసంతో పాటు ఊపిరాడక ఇబ్బంది పడే వాళ్లకు, నిద్ర పట్టగానే చెమటలు పడుతూ ఎలర్జీ బాధలకు గురయ్యే వారికి శంభుకస్ మేలైన ఔషధం. ఇలా వ్యక్తి లక్షణాలు, వ్యాధి లక్షణాలను బట్టి ఔషధాలను ఎంపిక చేసి వాడుకుంటే ఎలర్జీ బాధల నుంచి త్వరగా బయటపడవచ్చు. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో కొంచెం అశ్రద్ధ చూపించినా కొన్ని సందర్భాల్లో అది ఏకంగా ప్రాణాపాయానికే దారితీస్తుంటుంది. మనలో చాలామంది తల నుంచి రక్తం కారితేనే ప్రమాదమని, లేకపోతే ఎలాంటి హాని లేదని అనుకుంటారు. నిజానికి అది వట్టి నమ్మకం మాత్రమే. రక్తం కారకపోయినా లోపల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. తలకు తగిలిన దెబ్బలు, గాయాల విషయంలో ఏం చేయాలో, ప్రథమ చికిత్స ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. తలకు తగిలే గాయాలను 3 రకాలుగా చెప్పుకోవచ్చు. తేలికపాటి గాయాలు తగిలినప్పుడు బాధితులు స్పృహలోనే ఉంటారు. అయితే తమకు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో చెప్పలేని గందరగోళంలో ఉంటారు. తీవ్రమైన తలనొప్పి, జ్ఞాపక శక్తికి, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కనిపిస్తుంటాయి. ఒక మాదిరిగా దెబ్బలు తగిలినప్పుడు క్షతగాత్రులు మగతగా ఉంటారు. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తారు. మెదడులో వాపు లేదా రక్తస్రావం వల్ల నిద్రమత్తుగా ఉంటుంది. తలకు తీవ్రస్థాయిలో దెబ్బలు తగిలినప్పుడు కళ్ళు తెరవలేరు, కోమాలోకి వెళ్తారు. తలకు గాయమైన వారికి జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా ABC పద్ధతిలో ప్రథమ చికిత్సను అందించడానికి ప్రయత్నించాలి. ఏ అంటే ఎయిర్వే,
శ్వాస తీసుకునే మార్గాల్లో ఏవైనా అవరోధాలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. బి అంటే బ్రీతింగ్. తలకు దెబ్బ తగిలిన వ్యక్తి శ్వాస తీరును గమనించాలి. ఊపిరి తీసుకునేందుకు వీలుగా తలను కాస్త ఎత్తులో ఉండేలా చూడాలి. అవసరమైతే కృత్రిమ శ్వాసను అందించాలి. సి అంటే సర్క్యులేషన్. రక్త ప్రసరణ తీరును గమనించాలి. తలకు దెబ్బ తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు వెంటనే రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. శుభ్రమైన బట్టతో కానీ లేదా బ్యాండేజీతో కానీ గాయానికి పక్క ప్రాంతాల్లో గట్టిగా అదిమి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిలోకి నీటిని పోయడానికి ప్రయత్నించకూడదు. క్షతగాత్రుణ్ణి సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఒకప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే మనలో చాలా మందికి పెద్ద కష్టం కిందే లెక్క. చిన్న పెద్ద అందరూ నొప్పితో కూడిన ఇంజెక్షన్ చేయించుకోవటం కన్నా మందు బిళ్లల్ని మింగడానికే మొగ్గు చూపించేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి బాగా తగ్గిపోయింది. మందు బిళ్లల కన్నా సూది మందే బాగా పనిచేస్తుందన్న నమ్మకం పెరిగింది. కాని దానికి ఇంజెక్షన్ చేయించుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మందులతో తగ్గిపోయే వాటికి సైతం ఒక్కసారితో అయిపోతుందన్న భావనతో ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు. అసలు ఇంజెక్షన్ ఎప్పుడు అవసరమో, ఎప్పుడు అవసరం లేదో, సూది మందుపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంజెక్షన్ మంచిదా, టాబ్లెట్ మంచిదా, దానికి అసలు డిసీజ్ ఏంటి, దాని సివియారిటీ ఏంటి, దాన్ని బట్టి మనం డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సాధారణంగా దీని ఇంజెక్షన్స్ చేయటం అనేది అవాయిడ్ చేయటం బెటర్. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. దీనివల్ల అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ ఇంజెక్షన్స్ పడకపోవటం వల్ల రియాక్షన్స్ రావటం, అనవసరమైన ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా కూడా ఫస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. ఆ తర్వాత ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళు సజెస్ట్ చేస్తేనే వాడుతూ ఉండాలి. ప్రైమరీగా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్తో తగ్గించుకుంటూ చూడటము. ఎగ్జాంపుల్, ఒక జ్వరం వచ్చిందనుకోండి, పారాసిటమాల్ టాబ్లెట్ ఒక 1 or 2 days వాడి ఆ తర్వాతనే మనం డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ వాడాలా వద్దా అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఇంజెక్షన్ తీసుకోవటం అనేది సరైన నిర్ణయం కాదు. మందులు అనేవి ఇవి కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో పనిచేస్తాయి, కొన్ని టాబ్లెట్ రూపంలో ఉంటేనే పనిచేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ వాడే ఇన్సులిన్ తీసుకోండి. అది టాబ్లెట్ రూపంలో ఉంటే అది ప్రోటీన్ కాబట్టి డైజెస్టివ్ సిస్టంలో, అంటే స్టమక్లో డైజెషన్ అయిపోయి దాని పని చేయకుండా పోతుంది. కాబట్టి ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వేరే రకమైన టాబ్లెట్స్ తీసుకుంటే ఇంజెక్షన్స్ అవి పొడి రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, లేదనుకుంటే సాలిడ్ రూపంలో ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి. ఇంజెక్షన్స్ కూడా మనం పౌడర్ రూపంలో నిల్వ ఉంచేసి పేషెంట్కి ఇచ్చే ముందు వాటిని స్టెరైల్ వాటితో మిక్స్ చేయడం ద్వారా అవి యాక్టివేట్ అయిపోయి తద్వారా వెంటనే వాటికి పర్సన్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు అటు ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండి యాక్టివేట్ అవుతుంటాయి అనమాట. అయితే ఎక్కువసేపు అవి డిగ్రేడేషన్లోకి వెళ్తుంటాయి కాబట్టి వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ట్యాబ్లెట్లో ఇంజెక్షన్స్ కంటే కూడా ట్యాబ్లెట్ ఫామ్ అనేది సేఫ్గా చెప్పుకోవచ్చు. అయితే డిసీజ్ యొక్క సివియారిటీని బట్టి, కండిషన్ బట్టి ఏది అనేది కూడా డాక్టర్ నిర్ణయిస్తారు. ఇతనికి టాబ్లెట్ సూటబుల్ ఉంటుందా, ఇంజెక్షన్ సూటబుల్ ఉంటుందా అనేది. కొన్ని సమయంలో కండిషన్స్ క్రిటికల్గా ఉన్నప్పుడు, అంటే పేషెంట్స్ ఐసీలో ఉన్నప్పుడు కానివ్వండి, సివియర్గా వాళ్ళు నోటి ద్వారా ఫుడ్ తీసుకోలేకపోయినప్పుడు, టాబ్లెట్ మింగలేని పరిస్థితిలో ఇంజెక్షన్స్ అనేవి ప్రిఫరబుల్ చేస్తుంటారు. సాధారణంగా మనకి టాబ్లెట్ అనేవి సేఫర్ మెథడ్లో ఉంటాయి. ఎందుకంటే ఇంజెక్షన్స్ ద్వారా రియాక్షన్స్ రావడం అవి కూడా ఉంటాయి. కాబట్టి ఏది మంచిది, ఏది చెడ్డది అనేది డాక్టర్లే నిర్ణయిస్తారు. అయితే డిసీజ్ సివియారిటీ మీద, దాని కండిషన్ మీద ఏది మంచిదని డిసైడ్ అని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెలసరిలో చిక్కులు కనిపించడానికి, పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడానికి మహిళల్లో చాలా వరకు థైరాయిడ్ సమస్యలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి తగినంతగా హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం అనే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మందులు, ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యల్ని చాలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. హైపోథైరాయిడిజంను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధన గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా హైపోథైరాయిడ్ అనేటటువంటిది ఈ థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్స్ను హార్మోన్లు ఉత్పత్తి చేయలేకపోవడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యనే హైపోథైరాయిడ్ అంటారు. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు, ఇలాంటి సందర్భంలో శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. తొందరగా అలసిపోవడం, అలాగే జలుబును కంట్రోల్ చేసే శక్తిని కోల్పోవడం, అలాగే బరువు ఎక్కువగా పెరిగిపోవడం, అలాగే శరీర ఎదుగుదలలో మార్పులు రావడం, ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ
హైపోథైరాయిడ్స్ ఇట్లాంటి సమస్యలకి యోగాసనాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు ఈ థైరాయిడ్ గ్రంథి పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేయడం ద్వారా దాన్ని పనిచేసే విధానంలో మంచి మార్పు రావడం ద్వారా ఈ థైరాయిడ్ సమస్య నుంచి పూర్తిగా బయటపడి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఉష్ట్రాసనము మరియు పృథ్వీ ముద్ర. ఈ ఉష్ట్రాసనంలో చేసినప్పుడు ఇక్కడ మెడ కండరాలని పూర్తిగా వెనక్కి ఉంచడం ద్వారా ఈ ఆసనం యొక్క ప్రభావం పూర్తిగా థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పృథ్వీ ముద్ర ప్రాణాయామం, ఇది కూడా ఈ ప్రాణాయామం చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పైన పూర్తిగా ప్రభావాన్ని కలుగజేయడం ద్వారా ఆ గ్రంథి పనిచేసే పనితీరు మెరుగుపడి ఈ రకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉష్ట్రాసనం ఇది వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసనానికి రావాలి. ఎడమ కాలు కుడి కాలు స్ట్రైట్గా తీసుకొని ఈ దండాసనం మీదుగా వజ్రాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్, లెఫ్ట్ లెగ్ యొక్క చేతిలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి ఈ స్థితిలో వజ్రాసనం మీద లేచి నిలబడి ఎడమ చేతిని నిదానంగా పైకి లేపుతూ వెనక్కి తీసుకొని వెళ్ళి ఎడమ కాలు పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతిని కూడా నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తూ కుడి కాలు పైన సపోర్ట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా వెనక వైపుగా వంచి ఉంచాలి. తలని, మెడని, భుజాలని పూర్తిగా వెంచేసి పృష్ఠ భాగాన్ని ముందుకి తీసుకొని వచ్చి ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. ఎడమ చేతిని నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. తర్వాత కుడి చేతిని కూడా తీసుకొని వచ్చి వజ్రాసనం మీద కూర్చోవాలి. తర్వాత వజ్రాసన భంగిమ నుంచి ఫిస్ట్ టెక్నిక్ ద్వారా ఎడమ చేతి యొక్క సపోర్ట్తో సుఖాసనానికి రావాలి. ఇప్పుడు ప్రాణాయామం, పృథ్వీ ముద్ర ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని సుఖాసన భంగిమలో కానీ, లేకుంటే వజ్రాసన భంగిమలో కానీ, లేకుంటే పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. రెండు చేతులు సమాంతరంగా ఉంటాయి. ఉంగరపు వేలు, బొటన వేలు, ఈ రెండు వేలు యొక్క చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది. మధ్య వేలు, చిటికెన వేలు అరిచే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకొని మెడ నిటారుగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆఫ్ చేయాలి. కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి.